హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ మర్మర్స్. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్లోని కొండల మధ్య ఒక చిన్న గ్రామం రాళ్లపల్లి. తిప్పి కొడితే ఆ గ్రామం నిండా 150 ఇల్లులుంటాయంతే. ఇది ప్రపంచానికి పల్లెటూరే కావచ్చు, కానీ ఎవరికీ తెలియని ఆ గ్రామ వాసస్థులకు మాత్రమే తెలిసిన ఒక భయంకరమైన నిజముంది. దాని గురించి మాట్లాడడానికైనా, కనీసం ఊహించుకోవడానికైనా సరే అక్కడి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. అదేంటో కాదు, ఆ ఊరి బావి. అవును, రాళ్లపల్లి బావి. ఈ పేరు వినగానే ఆ ఊరి జనాలకే కాదు, ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికి కూడా చాలా భయం. ఎందుకంటే ఆ బావి తీసుకున్న ప్రాణాలు అన్నీ ఇన్ని కాదు. పగటివేళ కేవలం నీళ్లతో ఉన్న బావిలా కనిపించినా, రాత్రి మాత్రం అది చేసే శబ్దాలు కానీ, వచ్చే అలికిళ్ళు కానీ, ఏదైనా సరే అక్కడ నిల్చున్న ఎవరికైనా సరే ఉన్న పలంగా ప్రాణాలు తీసేంత భయంకరంగా ఉంటాయి. మరి అలాంటి భయంకరమైన బావి ఉన్న ఆ రాళ్లపల్లి ఊరికి 5 కిలోమీటర్ల ముందు వరకే బస్సు సౌకర్యం ఉంది. పగటి వేళలా ఆ చోట్లో రిక్షాలు, ఎడ్లు బండ్లు తిరుగుతాయి, కానీ రాత్రి వేళ మాత్రం ఎవ్వరూ ఉండరు. కాబట్టి రాత్రి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎవ్వరూ అటువైపు వెళ్ళరు. కారణం, ఆ రాత్రుళ్ళు బావి మేల్కొని ఉంటది, బావి ఆకలితో ఉంటది, కేకలు వేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఊరి గురించి ఏమాత్రం తెలియని 26 ఏళ్ల కిరణ్ తన తండ్రి పుట్టిన ఊరు రాళ్లపల్లి కావడంతో ఆయన చనిపోకముందు డైరీలో రాసుకున్న కొన్ని విషయాల్ని కిరణ్ తెలుసుకున్నాడు. రాళ్లపల్లిలో తన తండ్రికున్న పొలం తన పై చదువులకు ఉపయోగపడుతుందని పొలాన్ని అమ్మకానికి పెట్టే ముందు ఒకసారి వెళ్ళి చూసొద్దామని బయలుదేరాడు. తన తండ్రి డైరీలో అతి ముఖ్యంగా రాయబడిన విషయం ఒకటుంది: రాత్రిలో మాత్రం వెళ్ళకు, వెళ్ళినా బావిని చూడకు, బావి నిన్ను చూస్తుంది. అంతేకాదు, ఆ బావి గురించి ఎన్నో భయంకరమైన విషయాల్ని తన తండ్రి తన డైరీలో ఎంతో వివరంగా రాసుకున్నాడు. ఎందుకంటే తన తదనంతరం తన ఆస్తిని జప్తు చేసుకోవడానికి తన వారసులు ఎవరైనా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పగలే వెళ్ళాలని, రాత్రులు వెళ్తే బావి బారిన పడి చనిపోయే అవకాశం ఉందని ఆయన ముందుగానే గ్రహించాడు. ఇదంతా చదివిన కిరణ్ తన తండ్రి ఆ ఊరిని వదిలేసి వచ్చి 30 సంవత్సరాల పైనే అవుతోంది. ఇప్పటికీ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయా? పైగా ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా అంటూ చిన్నచూపుగా చూశాడు. వెంటనే బట్టలు సర్దుకుని రాళ్లపల్లికి బయలుదేరాడు. పగలే కిరణ్ ఉన్న చోటు నుంచి రాళ్లపల్లికి వెళ్ళే ప్రయాణం 5 గంటలు. కానీ అనుకోకుండా దారి మధ్యలో బస్సు పంచర్ అవడం వల్ల 2 గంటల ఆలస్యం అవుతుంది. కిరణ్ రాళ్లపల్లి చేరుకునేసరికి చీకటి పడుతుంది. చీకటి పడడంతో ఊర్లోకి వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యమూ లేదు. ఖచ్చితంగా 5 కిలోమీటర్లు నడవాల్సిందే. అసలే చీకటి, పైగా తెలియని ఊరు, అది కూడా రాత్రిలో రాళ్లపల్లి లాంటి ఊరికి వెళ్ళాలంటే ఎవరికైనా కించిత్ భయం అనేది వెన్నుపూసలో వణుకుతూ ఉంటుంది. అలాంటి వణుకే కిరణ్లో మొదలైంది. ఎటు వెళ్లాలో తెలియక ఆలోచిస్తున్న కిరణ్కి తన వైపుకి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలే పల్లెటూరు, ఇలాంటి సమయంలో దొంగలు, దోపిడీలు ఎక్కువగా జరగచ్చు. ఎందుకంటే చుట్టూ కేకేసి పిలిచినా వచ్చి కాపాడడానికి ఎవ్వరూ ఉండరు కాబట్టి. భయంగా కిరణ్ తన బ్యాగుని గట్టిగా పట్టుకున్నాడు. కానీ తన దగ్గరకు వస్తున్నది ఏ దొంగనో దయ్యమో కాదు, ఒక ముసలి తాత. అమ్మయ్యా, భయపెట్టేశావు కదా తాత, ఎవరు నువ్వు? కాసేపటి వరకు నువ్వే దయ్యం అనుకుని భయపడి చచ్చాను. తాత చిన్నగా నవ్వుతూ, పనుండి
పట్నం వెళ్ళొస్తున్నాను బాబూ. హమ్మయ్యా! తనకు ఊర్లోకి వెళ్ళడానికి ఒక తోడు దొరికిందని కిరణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరూ మెల్లగా నడవడం ప్రారంభిస్తారు. 10 నిమిషాల వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోకపోయినా వెంటనే కిరణ్, అవును తాత, మీ ఊర్లో ఏదో బావుంటుందంట కదా, ఎక్కడుంటుందది? దాని గురించి ఇప్పుడెందుకు బాబూ? విన్నాన్లే తాత, ఏదో పెద్ద విషయమే ఉందంట కదా. అందరూ దాని గురించి ఓ గొప్పలు చెప్తున్నారు. అదేంటో నేను ఊరు నుంచి వెళ్లే లోపల ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అవును, రాత్రుల్లోనేనా లేక పగలు కూడా ఇలాంటివేమన్నా? అంటూ కిరణ్ ఎంతో చలాకీగా మాట్లాడుతూ నడుస్తున్నాడు. కానీ తాత మాత్రం నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ, చూడు బాబు, పగలది కేవలం బావి మాత్రమే, కానీ రాత్రుల్లో మాత్రం అది ఆకలి మరిగిన దెయ్యం. తాత చెప్తున్నది ఎంతో శ్రద్ధగా వింటున్నాడు కిరణ్. పగలు నువ్వు ఆ బావిని చూడొచ్చు, కానీ రాత్రి మాత్రం ఆ బావి నిన్ను చూస్తుంది. అంటే దానికి కళ్ళుంటాయా? అంటూ ఎంతో ఉత్సాహంగా అడిగాడు కిరణ్. కాదు బాబూ, నీ ఆయువుని, నీ శ్వాసని, నీ గుండె చప్పుణ్ణి, నీ చుట్టూ ఉన్న ఈ గాలిని కూడా అది గమనిస్తుంది. అది నిన్ను వెంటాడుతూ వస్తుంది. నిజానికి ఆ బావి ఊర్లో ఉంది బాబూ, కానీ రాత్రి వేళల్లో దానికొక చోటంటూ ఉండదు. ఎక్కడైతే మానవ సంచారం కనిపిస్తుందో అక్కడ ప్రత్యక్షమై ఆ మనుషుల్ని ఆకర్షిస్తూ తన వద్దకు లాక్కోవాలని చూస్తుంది. అంతే, తన దగ్గరికి ఎవరైనా వస్తే వెంటనే తనలోకి లాగేసుకొని చంపేస్తుంది. వెలుగొచ్చాక బావిలో ఉన్న శవం బయటపడుతుంది. వెంటనే కిరణ్కి తన తండ్రి డైరీలో తను చదివిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి. మెల్లగా భయం మొదలైంది. తాత, ఈ మ్యాటర్ ఇక్కడితో ఆపేయి. అసలే ముసలోడివి, పైగా రాత్రుల్లో నడుస్తున్నావు. నీకేదైనా అయితే ఇంత రాత్రిలో ఏం చేయలేను నేను. భయపడుతున్నావా బాబూ? భయమా? నాకా? చాచా, కావాలంటే చెప్పు. మీ ఊరికంటే భయంకరమైన స్టోరీలు 100 ఉన్నాయి నా దగ్గర, వింటావా? లేదులే, నీకు భయంగా ఉంటే వేరే దారిలో వెళ్దాం. ఇప్పుడు తను భయపడుతున్నాడని తెలిస్తే తాత దగ్గర చులకనైపోతాననుకొని. నాకేం భయం లేదు, పదా, ఇదే దారిలోనే వెళ్దాం అంటూ ఇద్దరు ముందుకు సాగుతారు. అలా కాసేపు నడిచాక కిరణ్కి భయం రెట్టింపవుతుంది. తాత, తాత, వేరే దారిలో వెళ్దామా? సగం దూరం వచ్చేసాం బాబూ, ఇంకో దారంటే మళ్ళీ వెనక్కెళ్ళాలి. నిరుత్సాహంగానే ముందుకు కదిలాడు కిరణ్. కాసేపటికి, తాత, నీళ్లున్నాయా? దాహంగా ఉంది. లేవు బాబూ. నీటి దాహంతో నిరుత్సాహంగా ఉన్న కిరణ్కి తన దగ్గరలో ఏదో సెలయేరు పారుతున్నట్లు, జలపాతం దూకుతున్నట్లు, తనకు ఆ గాలిలో వస్తున్న చప్పుళ్ళకి తనకు దగ్గరగా ఏదో పెద్ద నీటి సమూహమే ఉన్నట్లుగా అనిపిస్తుంది. తాత, విన్నావా? నీళ్ల చప్పుడు, దగ్గరలో ఎక్కడో నీళ్లున్నాయి, పదా. అవి నీళ్లు కాదు బాబూ, నీ భ్రమ. భ్రమేంటి తాత? ఇక్కడెక్కడా బావి లేదుగా. కొద్ది దూరంలో కిరణ్కి ఒక సెలయేరు కనిపిస్తుంది. నీకు కూడా నిద్రమత్తుగా ఉన్నట్టుంది, రా సెలయేరులో మొహం కడుక్కుందువు. సెలయేరు ఎక్కడుంది? అదిగో అక్కడే. ఈసారి చూసినప్పుడు అక్కడ ఏరు ఉండదు, కేవలం మట్టి మాత్రమే ఉంటుంది. ఏంటిది, ఇంతవరకు ఇక్కడే ఉన్నదిగా అంటూ ఆశ్చర్యపోతాడు కిరణ్. నేను చెప్పాను కదా బాబూ, ఇదంతా నీ భ్రమ. చప్పులతో ఊరించి చావుని రుచి చూపిస్తుంది. ఊరికి దగ్గరవుతున్నాం కదా, ఇక ఆ బావి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కిరణ్కు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే ఈ రాత్రి త్వరగా గడిచిపోతే బావుండు అనిపిస్తోంది. కానీ ఎంత నడిచినా ఊరు రావట్లేదు, ఎంత గడిచినా రాత్రి పూర్తవ్వట్లేదు. నడుస్తుండగానే కిరణ్కి కళ్ళు మూతపడుతూ ఉంటాయి. నిద్ర తన్నుకొస్తోంది. తాత, ఇంకా ఎంతసేపు? నిద్ర వస్తోంది, కాళ్ళు కూడా పీకుతున్నాయి. ఇంకో గంటలో వెళ్ళిపోతాం బాబూ. గంటనా? నా వల్ల కాదు, ఇక్కడెక్కడో చోట కూర్చుండిపోతా.
లేదు లేదు, పడుకునేస్తాను. పొద్దునకి రిక్షాలు ఆటోలు వస్తాయి కదా, దాంట్లో వచ్చేస్తాను. కిరణ్ అవస్థని గమనించిన తాత తనకు తోడుగా అక్కడే ఉన్న ఒక చెట్టు కింద పడుకుంటాడు. చాలా త్వరగానే ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. సమయం 11 దాటింది. తాత ఇంకా కిరణ్ పడుకొని ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఎలాంటి శబ్దమూ లేదు. సమయం ఇంకో అరగంట గడిచింది. కళ్ళు మూసుకొని గాఢ నిద్రలో ఉన్న కిరణ్కి మెల్లగా ఏదో తెలుస్తోంది. తనను ఏదో వెచ్చగా తాకుతోంది, చల్లగా తడుముతోంది, గాలిలో ఎగరేస్తున్నట్లుంది. నేలపై లేనట్టుగా నీటిలో తేలుతున్నట్టుగా ఉంది. కిరణ్ మెల్లగా పక్కకు తిరిగాడు. కానీ తను నేల మీద లేనని, నీటిలో తేలుతున్నానని అనిపించింది. కిరణ్ బావి నీటిలో తేలుతూ ఉన్నాడు. తనకు ఆకాశం బావిలో నుంచి భయంకరంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా భయపడిపోయాడు. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. కిరణ్కు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏంటిదంతా కళ అంటూ తన బావిలో పడలేదన్న విషయాన్ని గుర్తించుకొని గట్టిగా ఊపిరి తీసుకుని నిమ్మలంగా కూర్చున్నాడు. ఈ విషయాన్ని తాతకు చెప్దామనుకుని పక్కకు చూశాడు. కానీ తాత అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాత తాత తను రాలేనని చెప్పడంతో తాత ఒక్కడే తనని వదిలేసి వెళ్ళిపోయాడేమో అనుకొని తాత కోసం అటూ ఇటూ చూస్తున్నాడు. ఇంతలో వెంటనే ఒక పెద్ద బండరాయి ఒక బావి నీటిలో పడినట్టు శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిన వైపుకు పరిగెట్టిన కిరణ్కి కొద్ది దూరంలో ఒక బావి కనిపిస్తుంది. అది రాళ్ల బావి. రాత్రి వేళలో ఆకలి మరిగిన దయ్యం తను ఆ రాళ్ల బావి ఎదురుగా ఉన్నాడు. వచ్చిన శబ్దం తన భ్రమై ఉండొచ్చు, లేకపోతే ఈ బావి తన మీద మాయ చేస్తూ ఉండొచ్చు. అయినా సరే వచ్చిన శబ్దమేంటో తెలుసుకోవడానికి మెల్లగా బావి దగ్గరికి వెళ్ళాడు కిరణ్. అంతటి రాత్రి వేళలో కూడా బావి చాలా చక్కగా కనిపిస్తోంది. వెన్నెల వెలుగు వల్ల బావి చుట్టూ గమనించాడు కిరణ్. బావి చుట్టూ ఎలాంటి బండరాళ్ళు లేవు. నిజం చెప్పాలంటే చిన్న రాయి కూడా లేదు. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింటుంది అంటూ ఆలోచిస్తూ బావి దగ్గరకు వెళ్ళాడు కిరణ్. బావి లోపల చూశాడు. నీళ్లు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఒక శవం మాత్రం తేలుతూ ఉంది. అది ఏమై ఉంటుందా అని చూస్తున్న కిరణ్ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఎందుకంటే అది ఆ తాత శవం, తనతో వచ్చిన ఆ ముసలాయనది. కలలో తనను తాను ఎలా అయితే చూసుకున్నాడో ఇప్పుడు అచ్చా అలానే తాత శవమై ఆ బావిలో తేలుతూ ఉండడం చూసి కిరణ్ ఉన్నపలంగా అక్కడి నుంచి పరుగులు తీశాడు. తెల్లారిన తర్వాత ఆ ఊరి వాళ్ళు మాత్రం ఆ బావి ఖాతాలో ఇంకో సంఖ్య జమ అయిందని ఊరుకున్నారు. రాళ్ల బావిలో పడి చచ్చిన వాళ్ళందరూ దయ్యాలే అదే ఊరు చుట్టూ తిరుగుతూ ఆ ఊరికి కాపలా కాస్తూ రాత్రి వేళలా అటువైపు వచ్చే వాళ్ళందరికీ గాలిగా శబ్దాలుగా వినిపిస్తూ వాళ్ళని భయపెడుతూ ఉంటారంట. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. వచ్చే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మిడ్నైట్ మర్మర్స్. And please don't forget to like, share, comment and subscribe.